హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు మే నెల జీతాలు పెన్షన్లు జమ తాజా సమాచారం తెలుసుకుందామండి. సో ట్రెజరీ మరియు అకౌంట్ శాఖ వారి ఆదేశాలు అయితే జారీ చేశారు. అవేంటో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోని ఎక్కడగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే, రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ 17th to 26 ఇన్ దిస్ మంత్ అయితే రావడం జరిగిందండి. అంటే ఈ రోజు నుంచి బిల్స్ ప్రిపేర్ చేసుకొని అప్లోడ్ చేసే దానికైతే అవకాశం ఇస్తున్నట్టు అయితే చెప్పారు. యాక్చువల్గా 16th to 26 ఉండేది. సో కొన్ని కారణాల వల్ల మళ్ళీ డేట్ అయితే సిఎఫ్ఎంఎస్ వారే మార్చడం జరిగింది. సో మరి సిఎఫ్ఎంఎస్ అకౌంట్ ట్రెజరీ మరియు అకౌంట్ శాఖ వారి జారీ చేసిన ఆదేశాలు ఏంటంటే, సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ టు బి అటాచ్డ్ విత్ ద మే 2024 బిల్స్ టు సబ్మిట్ టు ట్రెజరీ. సో ట్రెజరీ వారికి సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ని కూడా అటాచ్ చేసి అయితే పంపవలసి అయితే ఉంటుందని మనం ఏంటి. సో సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ టు ఎఫెక్ట్ ద యాన్యువల్ వెరిఫికేషన్ సర్వీస్. సో ఈ ఏదైతే సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఉందో దాంతోపాటు కలిపి అటాచ్మెంట్ చేసి అప్లోడ్ చేస్తేనే మే నెల జీతాలు అయితే రావడం జరుగుతుంది. సో ఇదే అండి ఇప్పటివరకు తాజా సమాచారం. వీడియో నచ్చినట్లయితే త్వరగా ఎవరైతే బిల్లులు సబ్మిట్ చేస్తారో వారికైతే త్వరగా జీతాలు మరియు పెన్షన్లు జమ అవ్వడం అయితే చూస్తున్నాము. సో త్వరగా అయితే బిల్లులు ప్రిపేర్ చేసుకుని అప్లోడ్ చేసే డీడీఓ చేత అప్లోడ్ చేయించడానికి అయితే ప్రయత్నం చేసింది. ఇదే అండి వీడియో. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.